గ్రంథములో ఎచ్చట చూచిన వాగ్దానమున్నది, సుఖ దుఃఖములో దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. దయచేసి ఉదయకాలము మనకు 2 వర్తమానాలు ఉంటాయి. మొదటి వర్తమానాన్ని శాంతి కుమార్ బ్రదర్ అందజేస్తారు. అన్నకి సమయాన్ని అప్పగిస్తారు. ప్రేమగల దేవ, మహిమగల తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత 2 దినాలు ప్రభా మరి ఎంతో శ్రేష్టమైన సమయాన్ని మీ సన్నిధిలో ప్రభా మీ బిడ్డలతో మీరు మాకు ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం బాప్తీసం తీసుకున్న బిడ్డలను కూడా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. ఎదుర్కొనే శోధనలపై విజయాన్ని మీరు చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. తోడ్పడి సహాయం చేయండి. ఈ కూడికకు ప్రభా మరి వ్యతిరేకంగా పోరాడే అంధకార శక్తులను 4 వైపుల విశ్వాసంతో బంధిస్తున్నాం. విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. మధ్యాహ్నం జరిగే ప్రేమ ఇంత సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే వంటల వగైరాల్లో సహాయపడుతున్నారో వాళ్ళకు మీరు దీవెనలు ప్రతిఫలాలు దయచేయండి. ఏ రీతిగా ప్రభా మరి హైదరాబాద్ నుండి మీ దాసుడు శాంసన్ను నడిపించారు. 2వ వర్తమానంలో ఆత్మతో అభిషేకించి బలంగా వాడుకోనండి. వాళ్ళ సేవకుడు ప్రభా మరి బ్రదర్ నెహెమ్యా గారిని కూడా హైదరాబాద్ నుండి నడిపించారు. మరి వారు సతీ మరి మాతో గడిపే సమయం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తాం. సహోదరి నీతాను కూడా ప్రభా మధ్యాహ్నం స్త్రీల కూడికలో బలంగా వాడుకున్నామని ప్రార్థిస్తున్నాం. తోడ్పడి సహాయం చేయండి. ఏదైతే ప్రభా మరి శైని జాయిసి గుంటూరు ప్రయాణంలో ఉన్నారు, వారిని కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం. తోడ్పడి సహాయం చేయండి. గత 2 దినాలు స్త్రీల కూడికలో వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుపై సూర్యనారాయణ హస్తాలు బలపరిచి ఆర్యాలో పరిసర ప్రాంతాల్లో సేవను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల దేవ, మహిమగల తండ్రి, సాయంకాలం 5 గంటలకు మనోహర్ ఇంట్లో సేవకులు కూడికగా కూడుకుండా ప్రార్థనలు గడుపునై ఉంటుండగా ఆశీర్వాదకరమైన సమయాన్ని అనుగ్రహించాను. చివరి కూడికను కూడా దీవించాను. ఈ రీతిగా ప్రభా కడవరి వర్షాన్ని ఈ కడవరి రోజు మాపై మీరు సమృద్ధిగా కురిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మాట్లాడే మీ దాసు నోటికి తోడుగా ఉండి నిర్గమనాలు 4:12 నెరవేర్చాను. ఏ రీతిగా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన వాటిని చూసినట్టుగా మా కన్నులు తెరవండి. 119వ కీర్తన 18వ వచనాన్ని మీరు నెరవేర్చండి. ఏ రీతిగా ప్రభా మరి ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం మీ వాక్యంలోని మరుగైన లోతైన సత్యాలు ప్రభా లూకా 12:12 ప్రకారం పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు బోధించండి. ఈ రీతిగా ప్రభా లూకా 24:45 ప్రకారం మా యొక్క ప్రభా మనసును గ్రహింపును మీరే తెరవమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 1 నుండి 30 వరకు మార్చి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 1 నుండి 30 వరకు మార్చి చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు.
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీవు ఆలకించి మమ్మను రక్షించుతూ అనుకొని ఇచ్చట నీ నామ మహిమ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన గదా. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. యూదావారందరూ తమ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడాను నా యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. కహాతీల సంతతి వారు, కోరహీల సంతతి వారు నగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దంతో ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాను స్తుతించిరి. మరియు అతడు జనువులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించను. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలును,
కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని పోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్మును అతి విస్తారముగా దానిని కూర్చుకొని 3 దినములు పట్టాను. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము కలగ అనుగ్రహించేనని వారు సంతోషపరిచాను గనుక యెరూషలేములో ఉత్సవంతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. ఇజ్రాయేళ్ల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యములు వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు మనం ఇక్కడ ధ్యానించి ఉంటున్నాం. ఇక్కడ మరి వాక్యంలో మనం చూసేటప్పుడు మరి యెహోషాపాతు రాజు చాలా భక్తి కలిగినటువంటి రాజుగా ఉంటున్నాడు. మరి ఆ రాజు యొక్క హయాంలోనే ఈ సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. చూసారా? ఆ విధంగా అమ్మోనీయులు, మోయాబీయులు, మోయోనీయులు ఈ యొక్క 3 సైన్యాల వాళ్ళు అనుకోని రీతిగా మెరుపు దాడి చేశారు ఈ యొక్క మరి యూదా రాజ్యం మీద. ఇజ్రాయెల్ రాజ్యంలో 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు, ఉత్తరాది రాజ్యం. వీళ్ళ గోత్రంలో వీళ్ళ రాజ్యంలో 2.5 గోత్రాలు, అంటే చాలా చిన్న రాజ్యం. ఇది దక్షిణాది రాజ్యం. మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ విషయాలను మనం గమనిస్తుంటాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసేటువంటి విషయాలు ఏంటంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి? సందిగ్ధ పరిస్థితి సంతరించుకున్నది. మరి ఆ విధంగా యెహోషాపాతు దిక్కు దశ లేని పరిస్థితుల్లో ఇక్కడ దయనీయమైన స్థితిలో తాను ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సరే యుద్ధం చేద్దామంతా రెడీగా అండి, కత్తులు, కటారులు, చాకులు, బాకులు తీసుకోమని చెప్పలేదు. ఏమన్నాడు? మనం ఉపవాస ప్రార్థన చేద్దాం, లెట్ us have ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాడు. మరి ఆ విధంగా ఆత్మ సంబంధమైన ఆయుధాలను తాను ఉపయోగిస్తున్నాడు. 2 కొరింథీ 10:4 అంటాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ ఆత్మ సంబంధమైనవి, తర్వాత దేవుని ఎదుట బలమైన దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి గలవై ఉన్నవి అంటాడు. అవర్ వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ దే ఆర్ స్పిరిచువల్ అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో అదే కూడా, ఒకవేళ మనకి అదే పరిస్థితి దాపురిస్తే మనం చేసేది కూడా అంతే. ఏం చేస్తామండి? మనం ప్రార్థనే చేస్తాం. ఇంకా ప్రార్థన కంటే ఇంకా బలమైన ప్రార్థన ఏంటి? ఉపవాస ప్రార్థన. ఆ రీతి కాబట్టి ఉపవాస ప్రార్థన విషయంలో ఈ రోజుల్లో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నవి. అవన్నీ మానేయండి. తప్పుడు బోధలు కూడా వస్తున్నాయి. అదేదో మనకేమో తెలియదు అని గ్రేట్ అని ఇప్పుడు మన కొత్తగా ఏబిసిడీలు నేర్పించేటోళ్ళు కొంతమంది వస్తున్నారు. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే చాలా శక్తి ఉంటుంది. ఎస్ ప్రభు 40 రోజులు చేశాడు, మనం కూడా చేద్దాం. 40 రోజులు చేసి 41వ రోజు చేద్దామని. మరి ఆ విధంగా ఇలాంటి బోధలు వస్తున్నాయి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెప్పింది అనవసరంగా ఉపవాసాలు చేయొద్దు. దేవుడు చెప్పితేనే చేయాలి. ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేయాలి. నీకేదో సమస్య ఉంది, దాని సంఘాన్ని అంతటిని కలపొద్దు. నీకు సమస్య ఉంది కాబట్టి నీ ఇంట్లో నువ్వు చేసుకో అంతే. ఎన్ని రోజులు చేసుకుంటావు నీ ఓపికను బట్టి. దాంట్లో సంఘం అంతా రావాలి. ఈ ఇంట్లో వస్తేనే దెయ్యాలు వెళ్ళిపోతాయి, ఈ ఇంట్లోనే ఉపవాస ప్రార్థన అనేది తప్పుడు అభిప్రాయం, రాంగ్ నోషన్స్. కాబట్టి నీ ఇంట్లో నువ్వే చేసుకో, దెయ్యం వెళ్ళిపోద్దు, భూతం వెళ్ళిపోద్దు. అది నీకే అర్థమవుతుంది. చూశారు? అన్నిటికీ దెయ్యాలు కారణం కాదు. కొన్నిసార్లు దేవుని సంధింపులు కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని అనేక కోణాల్లో ఆలోచించాలి. చూశారా? కష్టం ఎందుకు వచ్చింది, నష్టం ఎందుకు? రైట్.
ఇక్కడ దేవుని వాక్యంలో ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉంటాం. చూసారా, ఇప్పుడు యెహోషాపాతు రాజు వాళ్ళందరినీ పిలిచాడు, మీరందరూ రండి, మనం ఉపవాస ప్రార్థన చేద్దామట. అట్లా నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు, గొప్ప కార్యాలు జరిగాయి, గోడలు కట్టారు. ఇంకెవరు చేశారు? ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన మరి ఆమె చేసింది. ఆమెతో ఉన్నటువంటి ఆమె యొక్క చెలికత్తెలు కూడా చేశారు. ఆ తర్వాత మొర్దెకై, ఇశ్రాయేలీలందరూ కూడా 3 రోజులు చూశారు. మంచినీళ్ళు కూడా తాగలేదు, భోజనాలు కూడా చేయలేదు, మంచిగా ప్రార్థన చేశారు. గొప్ప కార్యాలు జరిగినాయి. ఏమైపోయింది? ఆ యొక్క రాజ్యమే తలక్రిందులు అయిపోయింది. దట్ కింగ్డమ్ టర్న్డ్ అప్ సైడ్ డౌన్. రాజు ఆజ్ఞ కూడా తలక్రిందులు అయిపోయింది. అంత గొప్ప శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంటుందని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. 40 రోజులైనా ఉపవాస ప్రార్థన చేశాడు. టీ తాగలేదు, కాఫీ తాగలేదు, మంచినీళ్ళు తాగలేదు, రొట్టెలు తినలేదు, ఏం లేదు. ఈరోజు దొంగ ఉపవాస ప్రార్థన చేసేటోళ్ళు ఏం చేస్తున్నారు? వడలు తింటున్నారు, పూరీలు తింటున్నారు, బజ్జీలు తింటున్నారు. అదేం కాదట, అది ఆహారం కాదట. అట్లా అది ఒకటి మరి అల్పాహారం అట అది. మరి ఆ రీతిగా మరి చేస్తుంటున్నారు. మరి ఆ విధంగా వాళ్ళు చేసేది ఒక రాత్రే ఉపవాస ప్రార్థన. ఉదయం తింటారు, తర్వాత మధ్యాహ్నం తింటారు. రాత్రిది కూడా ఈ రెండిట్లో పట్టించవచ్చు తింటాను, అది కూడా సరిపోతుంది. చూశాను, రంజాన్ అప్పుడు జరిగేది అది. ఎందుకంటే నా భార్య మరి ముస్లిం వాళ్ళ ఇంట్లో పెరిగింది కాబట్టి వాళ్ళ సంగతులు నాకు చెప్తాను. ఇట్లా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టి మరి అట్లా చేయడం తప్పంటే చేస్తే చేసుకోండి, మీకు ప్రేరేపణ ఉంటే చేసుకోండి, కానీ దేవుడు చెప్తే చేయండి. నేను చెప్పేది అది ఉపవాస ప్రార్థన తప్పని కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తర్వాత అపోస్తలులు కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. మరి ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా తర్వాత సేవ కొరకై బర్నబాను, ఆ తర్వాత పౌలును పంపాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు వాళ్ళు పంపించారు. వాళ్ళు 40 రోజులు ఏం చేయలేదు, ఒక రోజు 2 రోజులు చేశారు అంతే. అట్లా మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యంలో మనం గమనించేటప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు దయచేసి చూడండి, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 28వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 28వ వచనం. దేశమందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను, ఆ కాటుక దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను, మిడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశ పట్టణంలో, తర్వాత 34 వచ్చి 35 వచ్చాం చదవండి. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధం చేయుటకై బయలుదేరను ఉద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టును నీ నామమునకు, మీరు కట్టించిన ఈ మందిరం తట్టు తిరిగి విన్నపం చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపములు ప్రార్థనను ఆలకించి వారి కార్యములను నిర్వహించుదువుగాక. చూసారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రార్థన ఎవరు చేశారండి అంటే సొలొమోను మహారాజు చేశాడు. ఎప్పుడు చేశాడు? యెరూషలేములో ఆయన మందిరం కట్టించిన తర్వాత మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఈ ప్రార్థన చేశారు. ప్రభువా, ఎక్కడన్నా యుద్ధం జరిగినప్పుడు ఈ దేశంలో రాబోయే తరాల్లో కూడా కానివ్వండి, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, సమస్యలు వచ్చినా, రోగాల బారిన ప్రజలు పడినా, తెగుళ్ళు వచ్చినా, ఈ మందిరము తట్టు యెరూషలేము వైపు ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మీరు ఆలకించండి అని చేశాడు. చూసారా, దీన్ని బట్టే దానియేలు ఏం చేశాడు? మరి ఆయన 30 రోజులు
యెరూషలేము వైపు కిటికీలు తెరుచుకొని యెరూషలేము వైపు చూసుకుంటూ ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఈ ప్రేయర్ ఫర్ 30 days. ఆ విధంగా గొప్ప విజయం వచ్చింది. సింహభూమిలో నుండి ఆయన విడిపించబడ్డాడు ఆ యొక్క ప్రార్థన ప్రభావం చేత. మరి ఆ రీతిగా ఆ రోజుల్లో ఆ నమ్మకం ఉండింది. యెరూషలేము వైపు, దేవుని మందిరం వైపు చూసి ప్రార్థనలు చేస్తే జవాబు వస్తుంది. మరి ఈ రోజుల్లో కూడా ఈ మమ్రే వైపు చూసి ప్రార్థన చేసి బహుజనాభ వస్తుందని కాలువ అవతలలో కూడా మరి దీటి దిక్కు కిటికీలు తీసుకొని అట్లుందా? ఈ సమయంలో ఆ పద్ధతి ఏమీ లేదు. నువ్వు ఎక్కడి నుండి అన్నా చెయ్యి, ఏ మారుమూల నుండి అన్నా చెయ్యి, దేవుడు వింటాడు. కాబట్టి యెరూషలేము వైపే చూడాలి, మమ్రే వైపు చూడాలనే పద్ధతి ఈ రోజుల్లో లేదు. దట్స్ నో వేర్. యేసు ప్రభువు ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఆయన మరి దాంట్లో మరి చెప్పటం మనం ఇక్కడ గమనిస్తుంటే 28వ అధ్యాయం 20వ వచనంలో ఆ విధంగా ఉంటుంది. చూసారా? మరి ఆ రీతిగా మత్తయి 20:18లో ఇద్దరు ఏకీభవించి అంటాడు. 19వ వచనంలో ఆ రీతిగా 20వ వచనంలో 2-3 చాలు అంటాడు. మరి ఆ రీతిగా ఎక్కువ మంది ఉంటే ఇక మంచిదే, సంతోషమే, దాంట్లో తప్పేమీ లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఉద్దేశం, ఇప్పుడు ఒక స్థలంతో మనకు ప్రమేయం లేదు. ఫలాని స్థలంకే వెళ్ళాలి, యెరూషలేము జాతరకి వెళ్ళాలి, యోర్దాను నదిలో మునగాలి, కొన్ని నీళ్లు కూడా శాంపుల్ మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి షో పుటప్ చేయాలి అందరికీ, నేను ఎంత గొప్ప అన్నో. అంత దూర తీరాలకు వెళ్ళి ఈ పుణ్యజలాన్ని తీసుకొచ్చాను ప్రజలారని డప్పు దాటించుకునే పనులు ఏమీ లేవు ఈ రోజుల్లో. జలము, పుణ్యజలం అది ఒకటే కాదు. దేవుడిచ్చే ఏ జలమైనా ప్రార్థన చేసుకొని కృతజ్ఞతలు చెల్లించి తాగితే అదే పుణ్యజలం అని 1 తిమోతి 4:4లో ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ 7వ వచనంలో అంటాడు, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానం మేము. కాబట్టి ఆయన వారసులము. కాబట్టి అబ్రహాము, ఈసాకు, యాకోబుల యొక్క మరి సంతానం మేము. కాబట్టి మరి నీ స్నేహితుడైన అబ్రహామును బట్టి మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి అని ఇక్కడ యెహోషాపాతు రాజు ప్రార్థన చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూసారా? మరి అబ్రహాము దేవునికి స్నేహితుడని ఇక్కడనే చెప్పబడిందంటే కాదు. బైబిల్లో 3 సార్లు అబ్రహాము దేవునికి స్నేహితుడని ఉంటుంది. మొదటిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమని. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో అబ్రహాము దేవునికి స్నేహితుడనే మాట రెండోసారి చూస్తాం. మూడోసారి మరి ఇక మొదటిది మనం చూసారా? మరి ఏ రీతిగా మొదటిది ఆల్రెడీ మనం చూసాం. ఈ యొక్క 2వ దినవృత్తాంతాలు మరి 20వ అధ్యాయంలో ఇక్కడ మరి యేసు ప్రభు మన స్నేహితుడు కాదంటే ఆయన కూడా మన స్నేహితుడే. దయచేసి చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా మీరు నా తండ్రి వలన విని సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. చాలు. చూసారా? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో తన ప్రజలతో ఏమంటున్నాడు? మిమ్మల్ని దాసులని పిలవక నా రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు నాకు దాసులు ఆటోమేటిక్గా. కానీ నేను అట్ట పిలవట్లేదు. ఏమంటున్నాను? మీరు నన్ను స్నేహితులని పిలుస్తున్నారు. ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. వాట్ అ ఫ్రెండ్ వీ హ్యావ్ జీసస్ అని ఇంగ్లీష్లో ఒక మంచి హిమ్ ఉంటుంది. చూసారా? కాబట్టి ఏ సమయంలోనైనా ఆ స్నేహితుని చెంతకు మనం వెళ్ళవచ్చు, ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. చూసారా? ఏమైనా జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఎక్కడికి వెళ్తారండి? మంచి స్నేహితుని దగ్గరికి వెళ్తారు. హిందీలో జిగిరి దోస్త్ అంటారు. జిగిరి దోస్త్ అంటే ప్రాణ స్నేహితుడు అన్నాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పంచుకుంటాం మన యొక్క సమస్యలు. అటువంటి వాళ్ళు మంచి సలహాలు మనకి ఇస్తారు. మరి అదేవిధంగా యేసు ప్రభు మనకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన దగ్గరికి ఎప్పుడైనా మనం వెళ్ళవచ్చు, ఫ్రీగా ఆయనతో మాట్లాడవచ్చు.
అనే మాట ఇక్కడ మనం గమనిస్తుంటాం. మరి 12వ వచనం ఉన్నట్టు ప్రభువా, ఈ యొక్క గొప్ప సైన్యం ఒకరు కాదు 3 సైన్యాలు మూకుమ్మడిగా మా మీద పడ్డాయి, మెరుపు దాడి చేస్తున్నాయి. మాదేమో చిన్న సైన్యం, మేము అల్పసంఖ్యాకులము, వాళ్ళేమో అధిక సంఖ్యాకులు. ఈ రోజుల్లో మనం కూడా అట్లా అనుకుంటాం. భారతదేశంలో క్రైస్తవులు మనం కొద్దిగా మైనార్టీలో పడ్డాం, అల్పసంఖ్యాకులుగా ఉన్నాం, అధిక సంఖ్యాకులు మరి విజృంభిస్తూ ఉంటున్నారు. మనం ఏమి చేయాలంటే యెహోషాపాతు చేసిందే చేయాలి, ప్రార్థన చేయాలి. చూశారు, దేవునికి అధిక సంఖ్యాకులు ఒక లెక్క కాదు, అల్పసంఖ్యాకులు ఒక జమ కాదు. చూశారా, మరి ఆ రీతిగా గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన యెహోవా నిస్సి, మన పక్షాన యుద్ధాలు చేసేవాడు. ఎల్ షద్దై, సర్వశక్తి గల దేవుడు, గాడ్ ద ఆల్మైటీ. కాబట్టి ఆయనకు ఎదురు లేదు, బెదురు లేదు, ఆయనకు తిరుగు లేదు. అందును బట్టి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. మన పక్షాలు ఆయనే యుద్ధాలు చేస్తాడు అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఆ విధంగా మనం కూడా ఉన్నది ఉన్నట్టు. కొంతమంది రాజులు అతిశయపడ్డారు, మాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని రథాలు ఉన్నాయి, మాతో ఎవరు కొట్లాడతారు, ఎవరు జయిస్తారు అని. ఆ రీతిగా సన్హెరాబ్ అనేటువంటి వాడు వచ్చి రంకెలియడం మొదలుపెట్టాడు. ఆ రీతిగా సిరియా దేశం నుండి సైన్యాధిపతిగా ఈ సన్హెరేబు వచ్చాడు. మరి అయినా వాడు చిత్తయినాడు. చూసారా, ఇశ్రాయేలు చేతిలో సిరియా వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మరి ఆయన మన పక్షాన యుద్ధం చేసేటువంటి వానిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. మరి ఇప్పుడు సమావేశపరిచాడు. సరే, ఫాస్టింగ్ పీరియడ్కి మనమంతా ఉపవాస ప్రార్థన చేసుకున్నాము, కదలి రండి అంటే 12 గోత్రాల వాళ్ళు కదిలి వచ్చి యెరూషలేము నగరానికి చేరుకున్నారు. ఎవరెవరు వచ్చారని ఉంటుంది అక్కడ. పురుషులు వచ్చారు, తర్వాత స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, జల్లలు వచ్చారు, అందరు, ఎవ్రీబడికి. మరి ఆ రీతిగా ఆ యొక్క సమూహ ప్రార్థన అనేది అక్కడ జరిగింది. ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థన అంటే పిల్లలను తీసుకొని రారు. పిల్లలు లేకపోతే ప్రార్థన చేయండి, మాకు సంతానం లేదు, గర్భఫలం కావాలి, బహుమానం కావాలి, 127వ కీర్తన 3-4 వచనాలు నెరవేరేటట్టు ప్రార్థన చేయండి. దేవుని కృప ద్వారా ఒక పాప బాబో పుట్టగానే ఇక మందిరానికి కుటుంబ కొడతారు, రారు. అరే ఏమైంది మీకు ఉపవాస ప్రార్థనకి? ఎందుకంటే ఇక్కడ పాపని ఎత్తుకొని రావాలంటే కష్టం. మరి రాత్రి 7 నుండి 9 దాకానే కదా, 2 గంటలు, దానికన్నా రాలేనంటే ఎక్కడ? మళ్ళీ బాబు కూడా ఇప్పుడు 2 అయ్యారు, రాలేము. అట్లా గర్భఫలం లేకపోతే ఒక తంట, గర్భఫలం ఇస్తే ఇంకొక తంట. చూశారు. కానీ వీళ్ళు అట్లా కాదండి. వీళ్ళు ఏం చేశారు? పిల్లలను కూడా ఎత్తుకొని వచ్చేసారు. మరి ఆ రీతిగా ఉంటుంది. రామకృష్ణారెడ్డి బెదరకు ఇక్కడ ఉన్నారు, మంగమ్మ సిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళకు సంతానం లేదు. పెళ్ళైన 9 సంవత్సరాల వరకు సంతానం లేదు. సంజయరావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు మరి సంతానం కలిగేలాగే ఏమైనా మందు మాకు ఏమని అంటే, డాక్టర్ గారు నవ్వి దీనికి ఏం మందు మాకు ఇచ్చాను, ఆ శాంతికుమార్ దగ్గర పోయి ప్రార్థన చేయించుకోండి. ఇక నా దగ్గరకు వచ్చారు. అదే క్రొత్త వాళ్ళని చూడడం. నేనన్నా ఎవరు పంపారు నా దగ్గర అంటే, సంజయరావు డాక్టర్ గారు పంపించారు. ఈ చీటీలు చూడండి అని. చీటీల్లో ఏమనుంది? వీళ్ళకి సంతానము కలగదు అని ఉంది. నేనన్నా నీ చీటీలతో నాకు పని లేదు, మీరు మాత్రం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రండి, మేము గ్యారంటీ ఇవ్వం, దేవుని చిత్తమైతే మీకు దేవుడు సంతానం ఇస్తాడు, అంతేగాని మరి రండి అంటే వచ్చారు. ఆ రీతిగా ప్రతి ఆదివారం వచ్చారు, ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనకు వచ్చారు. చూసారా, శాకాయపాలెం నుండి నిడవనూరు రావాలంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. అట్లా మళ్ళీ ఆ తర్వాత మరి 1 సంవత్సరానికల్లా బాబు పుట్టాడు. మరి బాబు పుట్టినప్పుడు అప్పుడు విజయవాడ దేవరాజు బ్రదర్ ఆ ప్రార్థన మరి శామ్యాల్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, శామ్యాల్ రెడ్డి. ఆయన భార్య కూడా మంచి విశ్వాసి, క్రైస్తవ వివాహం జరిగింది. ఆ తర్వాత రెండోది ఇంకో సంవత్సరానికి దెబోరా పుట్టింది. చూసారా, మరి ఆమెకు మరి క్రైస్తవ పేరే పెట్టాం.
ఆమెకు కూడా క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది. ఆమె భర్త పేరు సంతోషరెడ్డి, మన సహవాసానికి చెందినటువంటి వాడే. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని ఆదివారం వచ్చేవాళ్ళు 3 కిలోమీటర్లు నడుచుకుంటా, శుక్రవారం రాత్రి కూడా 3 కిలోమీటర్లు నడుచుకుంటా మందిరానికి వచ్చేవారు. చూశారు, మాకు పిల్లల్ని ఇచ్చారు, మేము రాలేమని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. చూశారు, అందును బట్టి దేవుని కొరకు త్యాగాలు యాగాలు ఎవరైతే చేస్తారో ఇటువంటి కుంటి సాకులు ఎవరు కూడా చెప్పరు. ఇది దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటువంటి విషయం. ఆ తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అప్పుడు ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయగానే దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్త పేరు హజీయేలు. ఈ హజీయేలు అనేటువంటి ఈ యొక్క ప్రవక్త నిలబడి ఏమని చెప్పాడు, మీరేమీ అధైర్యపడకండి, మీరు జంకకండి, కాబట్టి అంతిమ విజయం మనదే అని చెప్పాడు. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ద లార్డ్ విల్ ఫైట్ ఫార్ యూ, డోంట్ బీ అఫ్రేడ్, భయపడకూడదు అని చెప్పాడు. ఆ రీతిగా యెహోషాపాతు రాజా, మీరు యుద్ధం చేసే పని కూడా లేదయ్యా, ప్రభువుకు అప్పగించండి, ఆయన చూసుకుంటాడు. చూసారా? కాబట్టి మొన్న కూడా మనం చూసాం, ఆ యొక్క నిర్గమకాండం 14:14 యుద్ధము యెహోవాదే, మీరు ఊరక నిలుచుండి చూడండి. ఎర్ర సముద్రం దేవుడే దాటించాడు, ఫరోరథ సైన్యాలను ఎర్ర సముద్రంలో దిగముంచి వేశాడు, శత్రుశేషం లేకుండా చేశాడు. చూసారా? ఒకటి అడిగితే 10 చేశాడు. ఎఫెసీ 3:20 ప్రకారం మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గలవాడు అన్నటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు అదే మీరు చేయండి అన్నాను. చూసారా? ఇక్కడ వాక్యంలో మనం గమనించేటప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు యందు మనం నమ్మాలి, దేవుని యొక్క ప్రవక్తలు యందు మనం నమ్మాలి. ప్రవక్తలు అంటే దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు, అది కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్రవక్తలు అంటే అందరు ప్రవక్తలు కారు. చూసారా? అందును బట్టి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం అంతా ఎవరి విషయం ఉంది? అబద్ధపు ప్రవక్తల విషయంలో ఉంటుంది. అబద్ధపు ప్రవక్తల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆ రీతి అందరినీ నమ్మకండి, వివేచన జ్ఞానం ఉండాలి. షూనేమీరాలు విషయం మనం చదువుతాం. ఆమెకి ఉన్నటువంటి వరం ఏంటంటే వివేచన, డిజర్నింగ్ స్పిరిట్. కాబట్టి ఇంటికి వచ్చేవాడు ఎటువంటి వాడో ఆమెకు బాగా తెలుసు, ఎటువంటి వాడు ఎలాగ పసిగట్టాలో ఆమెకు బాగా తెలుసు. భర్తతో ఏమని ఎలీషా ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నప్పుడు భర్తతో ఏమని చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు గొప్ప దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన ఎట్లా కూర్చుంటాడో, ఎట్లా నిలబడతాడో, ఎట్లా ప్రవర్తిస్తాడో చూసారా, ఎట్లా మాట్లాడతాడో చూసారా. ఆయనలో క్రమము, కట్టు, మర్యాద, పద్ధతి, భక్తి, పరిశుద్ధత ఇవన్నీ పసిగట్టి ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఆయన సేవకుడు గెహాజీ కూడా వచ్చేవాడు. ఇద్దరు వచ్చేవారు, ఒక్కడు కాదు. చూసారా? మరి ఆ రీతిగా గెహాజీ ఒకటి లోకస్తుడు అనుకోండి, కానీ ఇతను మాత్రం గొప్ప దైవజనుడు. ఆ రీతి ఆయన కూడా వీళ్ళింటికి ఏమి రాడు, ఈమె బలవంతం చేస్తే వచ్చాడు. అయ్యా భోజనానికి మీరు ఈ ఒక్కరోజే కాదండి, మీరు ఎప్పుడు వచ్చినా ఈ యొక్క షూలేం పట్టణానికి వచ్చి మీరు పరిచర్యకు వచ్చినప్పుడు ఎక్కడ భోంచేయొద్దు, మా ఇంట్లో భోంచేసుకోండి. ఇంకొక మాట, ఎక్కడ బస చేయొద్దు, మా ఇంట్లో బస చేయండి. భర్తకు చెప్పేది, అయ్యా మరి మన ఇంట్లో ఆయన గారికి ఒక మేడ గది కట్టిద్దాం, దాంట్లో సరంజామం అంతా ఏర్పాటు చేసి ఆయన గారిని అక్కడ ఉంచుదాం, భోజనాలు మన ఇంట్లో చేసుకోండి. సరే చేసి మరి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందునని. అప్పుడు మా గెహాజీ అడుగుతారే, ఈమె ఇంత మర్యాద చేస్తుంది మనకు, మనం ఈమెకు బాకీ పడ్డాం, రుణపడ్డాం, ఏం చేయాలో. నేను అడిగితేనేమో నాకేం వద్దంటుంది. అమ్మ నాకు రాజు బాగా ఫ్రెండు, రాజుకు రికమెండేషన్ చేయాలంటే నేను చేస్తాను, ఏమైనా చెప్పమంటారా, ఏమైనా ఉద్యోగం కావాలా, ఏమన్నా సిఫారసు కావాలంటే, అయ్యా నా స్వజనుల మధ్యలో నేను ఉన్నాను, నాకేం అవసరం లేదని ఆమె చెప్పొచ్చు కదా, నాకు సంతానం లేదా. అప్పుడు గెహాజీకి జనరల్ నాలెడ్జ్ బాగుంది, వారికి ఆత్మజ్ఞానం లేదు కానీ ఏ జ్ఞానం బాగుంది,
లోక జ్ఞానం బ్రహ్మాండంగా ఉంది. వారిని అడిగినారే, ఏంట్రా ఏమి చెప్పడం లేదు, నాకు మాకేం అవసరం లేదంటుంది, నువ్వన్నా చెప్పంటే అయ్యి ఏం లేదు. ఒక మాట, ఆమెకు సంతానము లేదు. కాబట్టి అదే ఆమె అక్కారంటే అప్పుడు ఆమెతో చెప్తామ్మా, మళ్ళీ వచ్చే ఏడాది కల్లా నీకు ఒక కొడుకు పుడతాడు. కాబట్టి ప్రవక్తను చేర్చుకునేది ప్రవక్త ఫలాన్ని పొంది, ఎవరు తీర్చలేని లోటు తీరిపోయి. సరే, ఏది ఎట్లయినా అందుకే ఇక్కడ ప్రవక్తలు నమ్మమని ఇక్కడ మనం చూస్తున్నాం, వాగ్దానాలు కూడా నమ్మమని చూస్తున్నాం. ఇప్పుడు ప్రవచనం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెట్ బై ప్రాఫెసీ? క్రొత్త నిబంధనలో ప్రవచనం అంటే మరి ఇవి కాదు ప్రవచనాలుగా. చూశారు, ఈ రోజుల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో లకిడికప్పుల గుట్ట మీద కమలం మంది ఆమె దగ్గర పోతారు, ప్రవచనాలు చెప్పుకోవడం. మా సొమ్ములు పోయినాయి, మాకు దొరుకుతాయా లేదా, కమ్మలు పోయినాయి, మాకు దొరుకుతాయా లేదా అంటే ఇక ఆమె చెప్తూ ఉంటుంది. ఇది అట్లా కాదు. కాబట్టి ఈ రోజుల ప్రవచనాలు అంటే కావేర కీవర సోమర బృహ అంబాల శంబాల రంబాల అని ఇక ఆతరికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీరు పోయిన సొమ్ములు పలానోడు తీసినాడు కాబట్టి మీకు మళ్ళీ అవి దొరుకుతాయి. అది దొరికాయో తర్వాత విషయం. మాకు కొన్ని ప్రవచనాలు చెప్పారు, అవి ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు, మేము కూడా నమ్మలేదు వాటిని. వైదో వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఇప్పుడు ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్యమే. చూసారా, మరి ఆ విధంగా వాక్యం అనేది మరి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఏమన్నది? వాక్యం అంటే ప్రవచనం. చూడండి, 2వ పేతురు 1వ పత్రిక బహుశా 19వ వచనం అనుకుంటా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు చాలు. చూసారా ఏమని ఉంటుందండి ఇక్కడ? ప్రవచన వాక్యం, ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ అనేటువంటి మాట ఉంది. ప్రవచనం వేరే, ప్రవచన వాక్యము వేరే. అంటే దేవుడు ప్రవచన వాక్యాన్ని మనకిచ్చారు. ప్రవచన వాక్యం అంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు అని అర్థం. మొత్తం 22 ఈ 66 గ్రంథరాజాలు ఇవంతా ప్రవచనాలు. అంటే దేవుడు దేనితో మాట్లాడతాడు? దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. చూసారా, మనకు కావాల్సింది సోదె కాదు, కానీ మనకు కావాల్సింది బోధ. కాబట్టి సోదెగాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రీతిగా డేరా బాబులు ఎట్టున్నారు, క్రైస్తవ బాబాలు కూడా కొత్త తయారవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ విధంగా జహీరాబాద్కు ఒక అతను వచ్చి నేను ఓఎం బ్రదర్ అని చెప్పుకొని జాన్ వెస్లీ బ్రదర్ ఇంట్లో రైల్వేలో కీమ్యాన్ అక్కడ దిగి మరి రాత్రిపూట ఎవరు లేని టైంలో మరి వాళ్ళ సొమ్ములని కొట్టుకొని తెల్లారి కరకల్లా జాడ పత్తా లేకుండా వెళ్ళిపోయి ఓఎం బ్రదర్ అని వాళ్ళు చేసుకుంటే ఆఖరికి వాడు దొంగ అని తేలింది. అప్పుడు ఓఎం వాళ్ళు అప్పుడు వాళ్ళకు మ్యాగజైన్ వచ్చేది, స్పిరిచువల్ రెవల్యూషన్. దాంట్లో అతని ఫోటో వేసి జాగ్రత్త, వీడు మా పేరు పెట్టుకొని దేశాలన్నీ తిరుగుతున్నాడు, కాబట్టి మీ ఇంటికి వస్తే ఇతన్ని మీరు చేర్చుకోవద్దు, వీడు అబద్ధ బోధకుడు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి డేరా బాబాల విషయంలో, క్రైస్తవ బాబాల విషయంలో తస్మాత్ జాగ్రత్త అని. ప్రవచనం అంటే వాక్యమే. ప్రవచన వాక్యము మన యుద్ధం ఉన్నది. దీని నుండి మోసాలు జరగవు. చూసారా, కొంతమంది కళలు దర్శనాల ద్వారా దేవుని నన్ను నడిపిస్తా అంటూ నడిపించవచ్చు, మేము కాదా. చూసారా, కొన్నిసార్లు ప్రవచనాలు కూడా దేవుడు చెప్పిన ప్రవచనాలు ఉంటాయి. అవి కూడా అన్ని మరి దొంగ ప్రవచనాలని నేను చెప్పట్లేదు. కానీ ఈ ప్రవచనాల ద్వారా కొన్నిసార్లు వెలుగుదూత ఏం చేస్తాడు? సైతానుడు మోసం చేస్తాడు. దాన్ని మీరేం చేయాలి? ఎవరో ప్రవచనం వాక్యంతో టాలీ చేసి చూడాలి. టాలీ కాకపోతే అది నమ్మొద్దు, అది దేవుని ద్వారా వచ్చిన ప్రవచనం కాదు. సరే, మీకేదో కళ వచ్చింది, కళ వస్తే ఆ కళను కూడా దేవుని వాక్యంతో టాలీ చేయాలి. వాక్య ప్రకారం అది ఉంటే నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. ఏదో దర్శనం వచ్చింది,
దాన్ని కూడా వాక్య ప్రకారంగా చూడాలి. దేవుడిచ్చిన దర్శనమా, వెలుగుదూత సైతాండి ఇచ్చిన సుదర్శనమా అని ఆఖరికి చూస్తే తెలిసిపోతుంది. చూశారు మరి ఆ విధంగా కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా సైతాను మోసం చేస్తాడు, కానీ వాక్యం ద్వారా మాత్రం వాడు మోసము చేయలేడు. అది సంగతి. దాన్ని బట్టి స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అనే మాట ఉంటుంది. అందుకే రోజు మరి క్వైట్ టైం తీసుకోవాలి. రోజు బైబిల్ చదివితేనే మనకు దేవుని యొక్క చిత్తం తెలుస్తుంది. బైబిల్ చదవకపోతే దేవుని చిత్తం తెలియదు. దట్ ఈజ్ అవర్ మ్యారినర్స్ కంపాస్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ 22వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక మరి ఆశ్చర్యకరమైన దాన్ని చూస్తున్నారు. ఆ ఫెనోమెనా టుక్ ప్లేస్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క మరి యెరూషలేం మందిరంలో మరి ఉపవాస ప్రార్థన చేసి తర్వాత స్తంభుర సితార నాదాలతోటి ప్రభువును వాళ్ళు స్తుతించారు. ఎప్పుడైతే వాళ్ళు స్తుతించారో, బెరాక్ అంటే 2 అర్థాలు. ఒకటేమో ఆశీర్వాదం అనే అర్థం వస్తుంది, ఇంకోటి స్తుతి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ప్రభువును స్తుతించినప్పుడు దేవుడు ఏం చేశాడు, అంబూష్మెంట్స్ పెట్టాడు, అంటే ఈ మాటుగాళ్ళని పెట్టాడు. కాబట్టి ఈ 3 రకాల సైన్యాలు వాళ్ళు వచ్చినప్పుడు ఈ మాటుగాళ్ళు ఏం చేశారు, వాళ్ళను చంపేశారు. ఇంకా మరి చాలా సైన్యం మిగిలింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళను 2 గుంపులుగా చేసి వాళ్ళ కత్తులు వాళ్ళ వైపు తిప్పగానే వాళ్ళను వాళ్ళే చంపేసుకుంటూ ఆఖరికి శవాలై తేలారు. సైనికులంతా ఎట్లా తేలారండి, శవాలై తేలారు. ఇది దేవుడు చేసే కార్యం, దేవుడు చేసే యుద్ధం. మరి ఆ విధంగా వాళ్ళ మధ్యలో వాళ్ళకే దేవుడు చిచ్చు పెడతాడు. మరి ఆ విధంగా మనం చూస్తాం. ఆ రీతిగా మన దేశంలో కూడా క్రైస్తవ విరోధులు చాలామంది తయారవుతున్నారు. అదే పని జరుగుద్ది. వాళ్ళనే 2 గుంపులుగా చేసి వారి కత్తులు వారి వైపే తిప్పుతాడు. చూశారు, అంతిమ విజయం మనదే అనేటువంటి మాట మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. చూశారా, మరి ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయేలు ఎగబడి తెగబడి ఇప్పుడు ఏం చేస్తున్నారు, దోపుడు సొమ్ము దోచుకుంటున్నారు. వచ్చిన సైనికులు వాళ్ళ డేరాలలో జొరబడి వెండి బంగారం, ఆ తర్వాత ధనధాన్యాలు, తర్వాత మంచి రాజవస్త్రాలు, వెలగల వస్త్రాలు వగైరాలన్నీ కూడా మరి ఈ యొక్క స్పాయిల్ కొల్ల సొమ్ము కొట్టుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టిందట, 3 రోజులు. ఇట్ టుక్ 3 solid days. కాబట్టి ఈ యుద్ధము ద్వారా మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలు జరిగింది. చూసారా, కాబట్టి అమ్మో యుద్ధం వస్తుంది, 3 సైన్యాలట, అయ్యో అనుకుంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను ఇంత భక్తిగా ఉంటున్నానే, ఇంత నీతిగా రీతిగా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి కార్యాలు చోటు చేసుకునేట్టే నీ మేలుకే. వాళ్ళు వచ్చేది నీతో యుద్ధం చేయడం కాదు, వాళ్ళ ఆస్తి నీకు అప్పగించి సావడానికి వస్తున్నారు అంతే. చూసారా, దాన్ని బట్టే రోమా 8:28 ఏం చూస్తాం మనం, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది. ఎందుకు వచ్చారు వాళ్ళు? నీకు మేలు చేయడానికి. ఆస్తులు పాస్తులు నీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు వస్తున్నారు. ఎందుకు భయపడతావు? యెషయా గ్రంథంలో అంటడం, వారి నాసికారంధ్రంలో ఊపిరి గలవానికి ఎందుకు, ఆ నరమాత్రునికి ఎందుకు నువ్వు భయపడతావు? ఆఫ్టర్ ఆల్ ఎంత వాడు ఉప్పు అంటే ఎగిరిపోయేటువంటి వాడు నరమాత్రుడు. వాడు రాజు కావచ్చు, రౌతు కావచ్చు, వీరుడు కావచ్చు, విక్రమార్కుడు కావచ్చు. సహోదరుడు షూట్ వేసుకొని వస్తున్నాడు, చాలా సంతోషం. కాబట్టి ఆ రీతిగా వీరుడు విక్రమార్కుడు అని కానీ ఆయన వెలిశాడు ఇక్కడ, బ్లూ స్టార్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలన్నీ కూడా మనం చూస్తుంటాం. మరి ఆ విధంగా ఇక్కడ వాళ్ళు మరి తంతి మరియు తంబుర సితార నాదాలతోటి ప్రభును స్తుతించారు. ఈ రోజుల్లో కృత బోధలు వచ్చినాయి. తంబుర సితారాలు ఉపయోగించకూడదు, వాయిద్యాలు ఉపయోగించకూడదు. కాబట్టి సందడి సప్పుడు లేకుండా ఆరాధనలు చేసుకోవాలి అనేటువంటి కృత బోధ వచ్చాయి. చూసారా, ఈ కృత బోధన సప్పిడి బోధనాలు. ఎందుకంటే ఇక వాయిద్యాలు లేకుండా ఏముంటుంది, సప్పిడి ఏముంటుంది.
కాబట్టి సప్పిడి బోధలు నమ్మవద్దు. చూసారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఈ మాటలు చెప్తారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అపోస్తల కార్యంలో వాయిద్యాలు వాయించినట్టు ఎక్కడ లేదట, దాన్ని బట్టి వాయిద్యాలు వాయించకూడదు. చూసారా, థియాలజీ ప్రకారం ఏమైనా సిద్ధాంతం కట్టాలంటే చాలా సపోర్టింగ్ వర్సెస్ ఉండాలి. ఏదో ఒక్క వచనం పట్టుకొని ఒక ఊహాగానాన్ని పట్టుకొని దాని మీద కామెంట్ మరియు ఒక సిద్ధాంతం కట్టడం తప్పు. ఇట్స్ రాంగ్, టోటలీ రాంగ్. చూసారా, అపోస్తల కార్యంలో వాయిద్యాలు వాయించి ఉండవచ్చు అపోస్తలు, సందర్భం రాయలేదు కాబట్టి ఆడు రాయలేదు, అంతేగాని ఆడు రాయలేదని అసలు వాయిద్యాలే వాయించకూడదని వాదన పెట్టుకోవడం తప్పు. మళ్ళీ ఆమోసు గ్రంథం తీసుకుంటారు, దావీదు వలె పిచ్చి పాటలు పాడు, దావీదు వలె వాయిద్యాలు వాయించడం అంటే పిచ్చి పాటలు పాడొద్దు అన్నాడు, కానీ దేవుడు మంచి పాటలు పాడమన్నాడు. ఆమోసు గ్రంథంలో సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు దారి తప్పి వాళ్ళు మరి దేవునికి భజనలు చేస్తాం. దేవుడు అన్నాడు, ముందు మీ జీవితాలు సరి చేసుకోండి, విగ్రహారాధన వదిలిపెట్టండి, పాపాలు వదిలిపెట్టండి, తర్వాత భజనలు చేయండి. మీ భజనలు నాకు అవసరం లేదు, మీ వాయిద్యాలు నాకు అవసరం లేదు అని సందర్భం అది. ఆ సందర్భాన్ని ప్రక్కకు పెట్టి దాన్ని మరి సందర్భానుసారంగా ఆలోచించు. అసందర్భంగా అక్కడ దేవుడు వద్దు అన్నాడు కాబట్టి వద్దు అనేది అది తప్పు. ఆ సందర్భం కూడా చూడాలి. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 150 కీర్తనలు అన్ని వాయిద్యాలు వాయించమన్నాడు. తంబురతోనూ, నాట్యంతోనూ, తంతి వాయిద్యాలతోనూ. అమ్మ మెల్లగా నాట్యం కూడా వదిలినారు కదా మీరు మెల్లగా. ఇప్పుడు అది కూడా ఎక్కువైపోయాయి. దావీదు వలె నాట్యం ఆడి తండ్రిని స్తుతించడం. ఆ కాలపు కల్చర్ వేరే, అప్పుడున్న సంస్కృతి వేరే. చూసారా, అప్పుడు మరి తంబుర సితార నాదాలు వాయించారు. సో ఈ టైంలో నాట్యాలంటే అది వికృతంగా ఉంటుంది. మన సమాజంలో మరి నాట్యాలు సభ్యంగా ఉండవు, దాన్ని బట్టి మనం నాట్యాలు ఆడం. అట్లా మర్యాదగా పాటలు పాడుకుంటాం, మర్యాదగా ఆరాధనలు చేసుకుంటాం. ఒక క్రమము, కట్టు, పద్ధతి ప్రకారం ప్రభువును మనము గణపరుస్తాం, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానమునకే కర్త అనే మాట ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో చాలా అల్లరి చిల్లర వ్యవహారాలు ఎక్కువైపోతుంటాయి. మనం ఇప్పుడు 2 చేతులెత్తి ప్రభును గణపరుస్తాం, స్తుతిద్దాం. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేర్పిస్తున్నారు ఏబిసిడీలు. ఇన్ని రోజులు మనకు తెలియదు, కొత్తగా ఇప్పుడు ఏబిసిడీలు మనకు ఇప్పుడు నేర్చుకోండి మీరు. చూసారా, మేము పెంతికొస్తాం కాకున్నా కూడా మేము హల్లెలూయా చెప్పేది. ఒక సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ప్రభుకి ఏమైనా మహిమ కలిగినప్పుడు మేము ఆటోమేటిక్గా ఒకరు నేర్పిస్తే కాదు, ఆటోమేటిక్గా మేము హల్లెలూయా చెప్పేవాళ్ళం. ఇప్పుడు దాన్ని సిద్ధాంతం చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పడం. అది చేస్తేనే మోక్షం అంటున్నారు, హల్లెలూయా చెప్తేనే మోక్షం అంట. ఈ మోక్షం ఎందుకయ్యా? యేసయ్య ఆల్రెడీ మనకు మోక్షం ఇచ్చాడు, డబుల్ ట్రిబుల్ మోక్షాలు ఎందుకని ఇప్పుడు అది మానేశాం. కొన్ని సందర్భాల్లో చెప్తాం, భోజనాల టైంలో హల్లెలూయా చెప్తాం, బాప్తిసం టైంలో ఓపెన్ ఎయిర్ చేసేటప్పుడు హల్లెలూయా చెప్తాం. పూర్తిగా చెప్పమని కాదు, కానీ సందర్భం దేవునికి మహిమ కలిగేలా ఎట్లా మరి ఆ విధంగా ఇప్పుడు మనం అందరం లేచి పెద్దగా ఆర్భాటంతో స్తుతిద్దామని, కానీ అంత హల్లెలూయా స్తుతి మహిమ అంత కట్టండి, చప్పట్లు కట్టండి బాగా. కాబట్టి ఎమోషనలిజం అన్నమాట, ఉద్రేకాలు. చూశారు, వీటిని ఏమంటారు? సోలిస్ పవర్స్ అంటారు, అంటే ప్రాణశక్తులు. దేవుడేమో ఆత్మను ఉపయోగిస్తాడు. ఆత్మ నిదానము, ప్రధానము, మర్యాద, పద్ధతి, తర్వాత క్రమము, కట్టు, ఇవి కోరుకుంటుంది. ప్రాణం అనేది చూసారా, సోల్కు 3 పవర్స్ ఉన్నాయి, ఇంటెలెక్ట్, ఎమోషన్స్ అండ్ విల్ పవర్ అని. అంటే మనోశక్తి, తర్వాత విల్ పవర్. విల్ పవర్ అంటే తీర్మానం చేసే శక్తి. ఈరోజు హైదరాబాద్ వెళ్తాను లేకపోతే వెళ్ళను, ఆ తీర్మానం చేసే శక్తినే విల్ పవర్ అంటారు. తర్వాత ఎమోషన్స్, ఉద్రేకాలు, భావోద్రేకాలు. వీటిని సైతానుడు వాడుకుంటాడు. అందుని బట్టి జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు వారేది వేరే, తర్వాత సైతానుడు వారేది వేరే. అందుని బట్టి ఈ ఉద్రేకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు మరి ఎప్పుడో సవాసంగా వెళ్తూ ఉండేవాడిని. తర్వాత చలమయ్య అనే ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి. ఆ చలమయ్య అనేటువంటి ఆ యొక్క సహోదరుడు వచ్చి, తమ్ముడు నువ్వు మరి ఆత్మను పొందాలి అంటే, నన్ను నేను పొందినాను కదా, ఆత్మను పొందినాను, రక్షణ పొందినానంటే అది చాలదు కాబట్టి నువ్వు భాషలు మాట్లాడాలి, ఇంకేమేమో చెప్పాడు. హైదర్గూడలో ఒక పెంతెకోస్తు చర్చ్, ఒకసారి అక్కడికి వెళ్ళాను నేను. ఎందుకంటే మరి చలమన్న చెప్పాడు కాబట్టి అక్కడ చూద్దాం. అక్కడ నాకేం పెద్ద ఉద్యోగం ఏం కనపడలే. ఆ లోపల జేజాన్ అన్న వచ్చాడు, బెంగళూరు నుండి జేజాన్ అన్న హైదరాబాద్లో వచ్చి మా బంధువుల ఇంట్లో దిగినాడు. అప్పుడు నేను వెళ్ళాను, జేజాన్ అన్నను కలిశాను. అట్లా నాకంటే చాలా పెద్దోడు. ఆయన పెళ్ళి అయినప్పుడు నేను 7th క్లాస్ చదువుతాను. జేజాన్ అన్నను కలిసిన. అన్న మరి ఇట్లా చలమయ్య అన్నట్టు ఆయన వచ్చి, మరి నేను పరిశుద్ధాత్మను పొందితే చాలా ఉద్రేకంగా ఉండాలి, భాషలు రావాలి, ఆర్భాటాలు చేయాలన్నాడు. మరి ఏంటి మీ ఉద్దేశం ఏంది చెప్పండి అని అంటే, ఆయన అన్నాడు, తమ్ముడు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు అన్నాడు. మా బెంగళూరులో ఈ మధ్య ఒక విషయం జరిగింది అన్నాడు. ఏంటి, 3 సిస్టర్స్ అట, మంచి రక్షణ పొందిన వాళ్ళు, మంచి పరిశుద్ధులు. వాళ్ళు రక్షణ పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, అన్నీ ఉన్నాయి. కానీ నాలాగా మాయబోధాలు నమ్మి మిద్దె మీద చేరి రోజు భజనలు చేస్తున్నారట. ఏమంటే పరిశుద్ధాత్మ దిగు 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 అని. పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఉన్నాడు, ఆయన బయటికి వెళ్ళిపోయాడట. 3 వాటమైన దెయ్యాలు వచ్చి పట్టినాయట. 3 పట్టి ఇక సిగాలుగుడు, ఆ రీతిగా రచ్చలు చేసుడు, రావిళ్ళు చేసుడు, రభస ఎక్కువ అయిపోయింది. అన్నాడు, జాగ్రత్త, నువ్వు కూడా మళ్ళీ అక్కడికి పోయినావంటే నీకు కూడా అదే పని అయితే, వాటమైన దెయ్యం పడుతుంది నేను. అమ్మో, అప్పుడు మేలుకున్నా. చూసారా, మరి అందును బట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనించేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటున్నవి. మరి ఇక్కడ ఈ యెహోషాపాతు రాజు ఇప్పుడు ఇక్కడ యుద్ధాలు మరి ముగిసిపోయి ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు ప్రభును స్తుతించారు, వాయిద్యాలు వాయించారు. చూసారా, మరి ఆ రీతిగా ప్రభువును కనపరిచారు. బాగా దోపిడీ బాగా దొరికి ఉంటుంది, కావలసినంత సొమ్ము దొరికింది. మరి ఈ విధంగా తర్వాత మనం ఇక్కడ చూసేటప్పుడు 22వ వచనంలో యెహోవా భయము మరి ఆ చుట్టుపక్క ప్రదేశాల మీద పడేను అనే మాట ఇక్కడ ఉంటుంది. యుద్ధాలు ముగిసిపోయినాయి, వెళ్ళిపోయారు, కానీ శత్రువు మళ్ళీ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వాళ్ళు కాకుండా చుట్టుపక్కల వాళ్ళకంతా కబురు అందిపోయింది, అమ్మో వాళ్ళు ఇంత 3 రాజులను ఓడించాడట యెహోషాపాతు, ఇక రేపు మన పని పడతాడు కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి ఆయన మీద యుద్ధం చేద్దామని కూడా యుద్ధ సన్నాహాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన భయాన్ని వాళ్ళ మీద దించాడట. దయచేసి చదవండి ఆదికాండం, ఇక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35:5. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చూసారా, సందర్భం ఏంటి, దీనా సందర్భం. చూసారా, ఆ రీతిగా యాకోబుకు 12 మంది కొడుకులు, ఆ తర్వాత ఒక కూతురు ఉంది. ఇక్కడ మరి మనం చూసేటప్పుడు ఆయనకు యాకోబుకు 12 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది దీనా. ఇక్కడ మరి ఆ దీనా ఏం చేసిందండి, ఆ యొక్క నగరవాసులను చూడాలి కాబట్టి మరి ఇక్కడ ఇంకా నాలాంటి ఆడపిల్లలు ఉంటారు కాబట్టి కొద్దిగా మరి సహవాసంగా ఉంటుందని అక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. పరాయి దేశం, పరాయి ప్రదేశం, రిస్క్ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి ఆ విధంగా వాళ్ళ అన్నలనన్నా వెంట పెట్టుకొని పోయేదండి. ఆడపిల్ల, క్రొత్త ప్రదేశం, మరి ఏమన్నా అపాయం అయితే, ప్రమాదం అయితే ఎవరిది బాధ్యత? ఒంటరిగా వెళ్ళింది. ఆఖరికి ఆ రాజకుమారుడే ఈ అమ్మాయిని చూశాడు.
యాకోబు అంటే మామూలు కాదు, చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఒక రాజుతో సమానం. కాబట్టి ఈమె కూడా ఒక రాజకుమారిలాగా అలంకరించుకొని ఆ రీతిగా ముస్తాబైపోయింది. కాబట్టి రాజకుమారుడు ఆమెను చూడగానే ఆఖరికి తన ప్యాలెస్లోకి ఎత్తుకొని వెళ్ళాడు, కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత మరి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన మరి ఆమెతో అన్నాడు. మరి ఆ రీతిగా మరి అత్యాచారం కూడా జరిగి ఉంటుంది. ఆ తర్వాత రెండో రోజు వచ్చి వాళ్ళ అన్నలకి ఈ సంగతి తెలియగానే సాయంకాలానికల్లా వాళ్ళంతా కారాలు మిరియాలు నూరుతున్నారు ఇక వాడిని చంపాలని. ఆ రీతిగా రెండో రోజు వెళ్ళి వాళ్ళ మీద పడి మూకుమ్మడిగా దాడి చేసి మొత్తం ఆ పట్టణ వాసులందరినీ కూడా కత్తివాతన హతము చేసి వదిలిపెట్టారు. వాళ్ళ చెల్లెని తీసుకొని చల్లగా ఇల్లు చేరుకున్నారు. చూసారా? ఇప్పుడు యాకోబు గర్దించాడు, ఏమరా మనం ఉన్నది కొద్ది మందిమి, మన సంఖ్య ఎంత ఉంది? తిప్పి పెడితే ఒక 70 మంది మనం, అంతే. ఐగుప్తు నుండి, కానాను నుండి ఐగుప్తుకు యోసేపు దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ మరి మూకుమ్మడిగా మన మీద దాడి చేస్తే ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిది బాధ్యత? ఎందుకు ఇటువంటి పని చేశారు మీరు అని ఆయన కొడుకులను గర్దించాడు. యాకోబు అన్నది నిజమే. ఇప్పుడు వాళ్ళందరికీ ఇంతమందిని చంపితే వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళందరూ వస్తారు కత్తులు కటారులు తీసుకొని. కానీ ఎందుకు రాలేదు? ఇక్కడ ఆదికాండం 35:5లో మనం చదువుకున్న యెహోవా భయము ఆ చుట్టుపక్కల ప్రదేశముల మీద ఉన్నందును బట్టి వారు యాకోబు కుమారులను తరమలేదు అనేమాట. నువ్వు ఎక్కడున్నావో నువ్వు భయపడే పని లేదు. చూసారా? నీ చుట్టుపక్కల ఇండ్ల మీద ఎవరి భయం పడుతుంది? యెహోవా భయం పడుతుంది. కాబట్టి నీకే డోకా లేదు. చూసారా? మరి ఆ రీతిగా నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాల మీద కూడా, పల్లెల మీద కూడా యెహోవా భయం పడుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా నిర్భయంగా ఉండవచ్చు. ఇది దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి విషయం. చూసారా? ఇప్పుడు 30వ వచనంలో అంటాడు, ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలుకి ఏమి కలిగిందంటండి? నెమ్మది కలిగింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలకు కూడా నెమ్మది ఇస్తాడు. నెమ్మది ఏ రాజు కాలంలో వచ్చిందంటే సొలొమోను రాజు కాలంలో నెమ్మది వచ్చింది. సొలొమోను రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ యుద్ధాలు లేవు. ఈ సొలొమోను యొక్క హయాము ఎవరికి గుర్తు అంటే యేసుప్రభు యొక్క 1000 ఏళ్ల రాజ్యానికి అది గుర్తు. 72వ కీర్తనలో సొలొమోను రాజ్యాన్ని గురించి ఇంకా వివరంగా ఉంటుంది. చూసారా? ప్రజలు ఎట్లున్నారంటే నిర్భయం అంటే నిర్భయంగా ఉన్నారు. ఇక యుద్ధం జరుగుద్ది, శత్రువులు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు ఆ ముచ్చట్లు. ఒక మాట చదవండి, ఇక ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24, 25 వచ్చినారు. మొదటి రాజులు 4, 24, 25. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించి. చూసారా? సొలొమోను రాజు యొక్క హయాంలో శాంతి సామ్రాజ్యం. చూసారా? కాబట్టి ఆ సమయంలో సిరి సంపదలు ఉండని, ధనధాన్య సమృద్ధులు ఉండినవి. ఏ లోటు లేదు, ఏ కొరత లేదు, ఏ వెలితి లేదు. ప్రజలు మరి చక్కగా సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి సమయం అది. 1000 ఏళ్ల రాజ్యానికి గుర్తుగా ఉంటుంది ఇది. వాళ్ళ ద్రాక్ష చెట్ల కింద, వాళ్ళ అంజూరపు చెట్ల కింద వాళ్ళు ఎట్టున్నారంటే అక్కడ మంచాలు వేసుకొని హాయిగా కూర్చొని మరి నిర్భయంగా ఉన్నారు. శత్రువుడు వస్తాడు, యుద్ధం జరుగుతున్నటువంటి భయమే లేదు, ఆ ప్రసక్తే లేదు. కాబట్టి ప్రభువు కూడా మన పక్షాన యుద్ధం చేసినప్పుడు మనం కూడా ఎట్లుంటామండి? నిర్భయంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ప్రభు తన వాక్యమును ఆశీర్వదించుగాక.
ప్రార్థన చేసుకుందాం. మోకరించి కలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో పరిశుద్ధుడా, ఇంత సన్నిధి ఉంచి మీ దాసుని ద్వారా 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలోంచి మాట్లాడారు. 3 శత్రురాజులు వారి మీదికి వచ్చినప్పుడు వారిని జయించడానికి శక్తి లేదని ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మాకు చూపించారు. మీరు చెప్పినప్పుడు మేము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు గొప్ప విజయం చూస్తామని మాకు చూపించారు. తిరిగి ప్రభా, గొప్ప తండ్రి వందనాలు. తిరిగి ప్రభా, మా శక్తి చాలదు అని వారు ఒప్పుకున్నారు. మీ శక్తిపై ఆధారపడ్డారని చూపించారు. ప్రవక్తలు నమ్ముకొనుడి వారిని అని చెప్పారు. ఇప్పుడు ప్రవచనం మీ వాక్యాన్నే మేము నమ్మి చదివి సాగిపోవాలి అని చెప్పి గుర్తు చేశారు. తిరిగి ప్రభా, వారు స్తుతించినప్పుడు గొప్ప అద్భుతం చేసి ప్రభా విజయం ఇచ్చినట్లుగా మాకు చూపించినారు. శత్రు వారే చంపుకున్నారు. 3 రోజులు కొల్ల సొమ్మును వారు ఏరుకున్నట్లు 4వ దినం స్తుతించినట్లుగా మాకు చూపించారు. మేము కూడా స్తుతించుటకు ఆరాధించుటకు ఇంకా నేర్పించే ప్రభా, దేశంపై మీ భయం దించినట్లుగా కూడా చూపించిన. అవును తండ్రి, మీ భయము మీ ప్రజలపై దింపినప్పుడు వారు మా జోలికి రారు అని కూడా గుర్తు చేసి, అలాగూ యాకోబు తరవలేదని గుర్తు చేసి దేశం తర్వాత నెమ్మదిగా ఉన్నదని చూపించారు. నెమ్మదిచ్చే దేవుడు మీరే. రేపు 1000 ఏళ్ల రాజ్యంలో మాకు నెమ్మది ఇవ్వబోతున్నారు. అందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ మిగతా గడియలు మీ హస్తగతం చేస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.